రాయదుర్గంలో పనిచేస్తున్నటువంటి ఏఓ గారు, కరెంట్ ఆఫీస్ ఏఓ గారు బాధ్యతలను విస్మరించి పనిచేస్తూ అనేక ఆఫీస్ నందు కూడా అధికారులు మెమోలు ఇవ్వడము, పని చేయలేదు అన్నటువంటి దృక్పథంతో అధికారులు గతంలో కొన్నిసార్లు మెమోలు ఇవ్వడం జరిగింది. ఈ ఏఓ గారు అధికారం చేతిలో ఉంది కాదా అని ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం, తన దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళను ఈ ఎలక్ట్రీషియన్ సంబంధించిన బిల్లుల విషయంలో పనిచేస్తున్న వారికి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని కల్పిస్తుంది. అంటే ఉదయం 8 గంటలకు ఎట్లా రావాలి, 8 గంటల తర్వాత ఎట్లా పోవాలి, ఇలాంటి హరాస్మెంట్ గురి చేయడం జరుగుతుంది ఏవో గారు. మళ్ళీ పోనీ ఇది అధికారపూర్వకంగా ఏమన్నా పై అధికారులు ఏమన్నా చెప్పి ఈ యొక్క బాధ్యతలు చేపట్టిందా అనేది కూడా వెలుగులో రాలేదు. అయితే అధికారి కూడా చెప్పుకోకుండా ఈమె మాత్రమే అధికారం చలాయిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మరి అధికారిని ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు ఇలా జరుగుతున్నా కూడా మరి కరెంట్ ఆఫీసు అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి ప్రజా సంఘాల నుంచి మేము తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని ఎంతో క్లుప్తంగా పేపర్ ద్వారా సూర్య పేపర్ ద్వారా వచ్చినటువంటి కథనాల ప్రకారం చూస్తే మరి వెంటనే అధికారులు వీటి మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలనేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కారణం ఏమంటే పత్రికల మీదకే మరి పత్రిక ఇచ్చినందుకు పత్రిక యజమాన్యం మీద, పత్రికల మీద కేసు కూడా జరిగింది. కేసు ఎట్లా ఇస్తారు? మళ్ళీ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడకపోవడంతో, ఎన్నిసార్లు పేపర్కి వచ్చినా చర్యలు తీసుకోకపోవడంతో మరి ఎస్సీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే కంప్లైంట్ చేసినారనే ఉద్దేశం మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ పోలీస్ కంప్లైంట్ను మేము వ్యతిరేకిస్తున్నాం. నిజాలు తెలిసి విచారణ చేసి ఏదైనా తప్పులు జరిగితే ఒకవేళ పేపర్ రాసిన కానీ ఏదైనా చర్యలు తీసుకునే బాగుంటుంది. కానీ 5 లక్షలు ఇచ్చినారని బ్లాక్మెయిలింగ్ సిస్టంలో బ్లాక్మెయిల్ మన విలేకరి సుబ్బరాయుడు అనే ఆయన ఈ విషయాలన్నీ రాయడం వల్ల, రాసిన తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పి భయప్రాంతాలకు గురి చేయడం వల్ల మరి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పోలీస్ కంప్లైంట్లో మరి ఎస్సీ క్యాండిడేట్ అయినందున ఈ ఎస్సీ క్యాండిడేట్ను బెదిరింపులు చేస్తూ, బ్లాక్మెయిలింగ్ చేస్తూ, భయప్రాంతాలకు గురి చేసి కేసు నమోదు చేసి కేసు ద్వారా మరి ఒత్తిడి చేసి ఆయన ఇబ్బందులు కలిగించే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టి మేము కూడా తెలియజేస్తున్నాం పోలీస్ యంత్రాంగానికి, పోలీస్ డిపార్ట్మెంట్కు, మరి అధికారులకు తెలియజేస్తున్నాం. వెంటనే ఆమె పైన ఎస్సీ కేసు నమోదు చేయాలి. ఎస్సీ కేసు కింద కేసు బుక్ చేసి తర్వాత విచారణ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే వెంటనే ఆమె విధుల నుంచి సస్పెండ్ చేసి మరి వారి స్థానాన్ని వేరే వాళ్ళకు ఇవ్వాల్సిందిగా కూడా మేము కోరుతున్నాం. ఇలాంటివన్నీ పునరావృతం కాకుండా అధికారులు చూడవలసిందిగా మేము మా పత్రికల ద్వారా మేము ప్రభుత్వానికి, పోలీస్ యంత్రాంగానికి, కరెంట్ ఆఫీసుకు, మీ యజమానానికి మేము తెలియజేస్తున్నాం. కరెంటు విద్యుత్ శాఖలో పనిచేసినటువంటి అరుణిమ గారు ఏఏఓగా అతని విధులు నిర్వహిస్తూ విధుల పైన సక్రమంగా విధులు నిర్వహించలేని పక్షంలో ఒక రిపోర్టర్ గారు వాస్తవాలు తెలుసుకొని విద్యుత్ శాఖలో అవినీతికే కాకుండా తన ఉద్యోగాన్ని కూడా సక్రమంగా చేయకపోగా వీటన్నిటిపైన ఒక పత్రికలో వార్త వచ్చినటువంటి సందర్భంలో పై అధికారైనటువంటి వారు కలెక్టర్ గారైనా కానీ, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఎస్సీ గారైనా కానీ ఆమె పైన విచారణ జరుపుతుంటే విచారణ ఎదుర్కోలేనటువంటి అధికారి అయినటువంటి వారు ఈరోజు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి వార్తా విలేకరుల పైన వార్తలు రాస్తున్నటువంటి సందర్భంలో ఆ విచారణ ఎదుర్కోలేక పోలీస్ స్టేషన్కు వెళ్ళి బ్లాక్మెయిల్ దిగుతూ బెదిరిస్తూ వాళ్ళపైన తప్పుడు కేసులు బనాయించాలని చెప్పని కూడా వాళ్ళు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయాలన్నిటి కూడా ఎందుకంటే నువ్వు ఒక అధికారిగా పనిచేస్తున్నటువంటి బాధ్యత రహితమైన పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ప్రజల కోసం పనిచేసేదాన్ని పోయి నువ్వు ఈరోజు వార్తల్లో వచ్చినటువంటి దానిపై నువ్వు నీ పై అధికారులకి సందేశించుకోకపోగా నువ్వు ఈ రోజు కంప్లైంట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి పై అధికారులైనటువంటి వారు కూడా ఆలోచించాలా. మేము ఒక్కటే తెలియజేసుకుంటున్నాము, ఈ రోజు విలేకరుల పైన సంఘాల పైన అనేక రకాలుగా దౌర్జన్యాలకు దాడులకు దిగుతూ గొడవలు చేస్తున్నారు. ఇలాంటి అవినీతి అధికారుల పైన కానీ సరైనటువంటి డ్యూటీలో సరిగ్గా చేయకపోయినటువంటి అధికారుల పైన కానీ పై అధికారులు వెంటనే స్పందించి వాళ్ళపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, వాటిని విధుల నుంచి కూడా తొలగించాలి.